విశాఖపట్నంలో జనసేన పీతలమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టును ఆశ్రయించిన దస్పల్ల భూముల అసలు యజమాని రాణి సాయిబా వారసులు అని జీవీఎంసీ గాని పాత రికార్డుల్లో రాణి సాయిబా పేరునే దస్పల్ల భూములు ఉన్నాయని, ఇన్నేళ్లుగా రాణి కమలాదేవితో కోర్టులో రెవెన్యూ అధికారులు పోరాటం చేశారని అన్నారు. ఎక్స్పర్టీ డిగ్రీ ద్వారా అప్పటి అధికారులు రాణి కమలాదేవికి భూములను అప్పగించారన్నారు. రాణి కమలాదేవి నుంచి భూములను పొందిన వారి నుంచి విజయసాయిరెడ్డి కూతురు బినామీలు దక్కించుకున్నారని తెలిపారు. అసలు యజమానికి కాని వారి భూములు ఎలా ఇస్తారు? వెంటనే వీటిని రద్దు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. విచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. గత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు సేవ్ వైజాగ్ పేరుతో ఏదైతే జీవీఎంసీ దగ్గర 30,000 మందితో పెద్ద సభ ఏర్పాటు చేసి దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగా కాపాడాలి, దస్పల్లా భూములు దోచేస్తున్నారు అని చెప్పి సేవ్ వైజాగ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీలో డిసెంబర్ 19, 2019లో అసెంబ్లీ సాక్షిగా విశాఖ పరిపాలనా రాజధాని అని చెప్పి ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన 20 రోజుల్లోనే దస్పల్లా భూములు దోచేయడానికి పన్నాగం పన్నారు అన్న దానికి అనేక పర్యాయాలు మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జనసేన పార్టీ పూర్తి ఆధారాలతో ఏదైతే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్యమంత్రిగా అవతారం ఎత్తినటువంటి విశాఖ ద్రోహి విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి తన స్వయాన కుమార్తె వాళ్ళ అల్లుడు పేరు మీద సంస్థ పెట్టడం, ఎల్ఎల్పి సంస్థ, ఆ ఎల్ఎల్పి సంస్థ ద్వారా దసపల్లా భూములు యాజమానుల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వ భూములుగా కొనసాగించినటువంటి ఆ దసపల్లా భూములు ఎన్నో దశాబ్దాలుగా ఆ భూముల్ని కొట్టేయడానికి విజయసాయి స్వయంగా ఎష్యూర్ ఎస్టేట్స్ ఎల్ఎల్పి అనేటువంటి సంస్థను ఏర్పాటు చేయడం, ఆ సంస్థ ద్వారాగా 9 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళ సిస్టర్ కన్సర్న్ అవియాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి ఉందో పెనకార్ నేహారెడ్డి, పెనకార్ రోహిత్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్లతో పాటు విజయసాయి బినామీగా ఉన్నటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి, అలాగే ల్యాండ్సమ్ కన్స్ట్రక్షన్స్ ఉమేష్ గారు కూడా ఆ రోజు దస్పల్లా భూముల యొక్క ప్రభుత్వ భూముల్ని 22A ఉంటుండగానే వీళ్ళు పెండింగ్ రిజిస్ట్రేషన్ అధికారం ఉంది కదా అని చెప్పి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని
డాక్యుమెంట్ నెంబర్లో సైతం మేము ఆ రోజు బయట పెట్టడం జరిగింది. ఏదైతే 24 జూన్ 2021లో ఈ యొక్క యశూర్ ఎస్టేట్ డెవలపర్స్ పేరుతో పెండింగ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ 595/2021, పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ 783/2021, పెండింగ్ డాక్యుమెంట్ నెంబర్ 985/2021 3 డాక్యుమెంట్లతో కూడుకున్నటువంటి దస్పల్లా భూములు సర్వే నెంబర్ 1027 వాల్తేర్ వార్డ్ 1028 1196 1197 ఈ 4 సర్వే నెంబర్లో వాల్తేర్ వార్డ్ పరిధిలో ఉన్నటువంటి సుమారు 60 ఎకరాల దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో దాంట్లో 40 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోని, జీవీఎంసీ కొంత ఆస్తులు, ఒక సర్క్యూట్ హౌసు, ప్రభుత్వ అతిథి గృహం, అలాగే నేవీ హౌసు ఇవన్నీ కూడా భాగస్వామ్యంగా ఉండి మిగతా 20 ఎకరాలు సుమారు ఏదైతే ఖాళీ స్థలం దస్పల్ల భూములు ఏవైతే ఉన్నాయో ఆ దస్పల్ల భూముల మీద విజయసాయిరెడ్డి కన్ను పడింది అని వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి దారాదత్తం చేయడానికి, కట్టబెట్టడానికి పెండింగ్ రిజిస్ట్రేషన్ చేసినట్టు మాట వెలుగులో తీసుకొచ్చామన్నాడు. ఇదే దస్పల్ల భూములు సిబిఐ ఎంక్వైరీ జరపాలి, తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళ కుమారుడు లోకేష్ గారు దస్పల్ల భూములు దోచేస్తున్నారని చెప్పి మాజీ మంత్రి, వైసీపీ మంత్రి, మాజీ మంత్రి గుడివాడ సిబిఐకి కంప్లైంట్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ధర్నా చేశారు. ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో గత ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటుండగా గత కలెక్టర్లు అందరూ కూడా, గత ప్రభుత్వాల్లో వైసీపీ ప్రభుత్వం రాకముందు కలెక్టర్లు అందరూ కూడా దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూములుగానే కొనసాగించారు. దానికి నిదర్శనమే ఇది. సాక్షాత్తు విశాఖ జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి యువరాజ్ గారు గెజిట్ కూడా అప్పుడు రిలీజ్ చేశారు 23 డిసెంబర్ 2015లో. వీళ్ళు ప్రభుత్వం